పాత్రికేయ మిత్రుడిగా మీ నుంచి ప్రారంభించిన నేను ఈ రెండో ప్రయత్నానికి మీ కోఆపరేషన్ ఉంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు విషయంలో నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది త్రిష గారికి. ఒక 5-6 సంవత్సరాలుగా ఆవిడ మేనేజర్గా వర్క్ చేస్తున్న నాకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే రెండవ చిత్రం ఎలా అంటే ఏ కేటగిరీలో నిర్మించే ఫస్ట్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాము. సరే రెండవ చిత్రం ఏ కేటగిరీలో చేయాలని ఆలోచనలో వెతుకుతున్నప్పుడు త్రిషతోటి ఒక యాక్చువల్గా థ్రిల్లర్ చేద్దామని బయలుదేరాం ముందు. తర్వాత ఇలా కథలు వింటూ వెళ్తుంటే గోవర్ధన్ రెడ్డి చెప్పిన హర్రర్ కథ బాగా ఇన్స్పైర్ చేసింది. దాంతో అసలు హర్రర్ చిత్రాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది త్రిష గారికి. సరే ఒకసారి కథ వినండి ఎలా ఉందని అంటే కథ వినగానే 5 మినిట్స్లో ఈ కథ మనం చేస్తున్నాం అన్నది. Firstly, a big thanks to Raj Garu and Giridhar Garu. Giridhar Garu naku 8 years ga telusu, and he told me long time ago that Ganesh, when I make a film, I'll definitely cast you in it, and he's really a man of his word and commitment, because today that he has turned a producer, he cast me in his movie. So chala thanks Giridhar Garu. Then I must speak about the Nayagi of today evening, Trisha. Trisha ippatiki eppatiki naaku chala special, because she was my first heroine. I remember very clearly during Akasamanta, I was a debut actor and Trisha is already a big star. But not one day during the shooting she made me feel like a newcomer. Oka manchi human being and a wonderful actress. One thing I could say is that we can't make a horror film with Trisha Garu in lead. Probably we could say we could make a thriller, because however we try hard, we can't show a horrified film with Trisha Garu in the lead. So when Mr. Govi narrated the script, it was so interesting. I think I crossed more than 50 or 60 films. I'm not too sure. But for the first time, I've been given something different to perform. In fact, I was looking forward for the first day shoot, which we did in Tamil. Being a bilingual, we started in Chennai. And only one doubt I kept on asking. You have said such a wonderful script. How are you going to make it? బట్ ఇలాంటి ప్రాజెక్ట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నన్ను గిరి వచ్చి అప్రోచ్ అయ్యి మీరు జాయిన్ అవుతారంటే ఇన్స్టెంట్గా నేను కథ లైన్ వినగానే ఎవరు చేస్తున్నారని అడిగాను. అంటే సార్ మేము త్రిష గారు డేట్స్ తీసుకున్నాం అంటే ఇమీడియట్లీ ఐ సెడ్ విత్ ఇన్ 20 minutes ఐ ఓకేడ్ ఇట్. ఎందుకంటే ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. యాజ్ ఎ కో ప్రొడ్యూసర్ ఆర్ ప్రజెంటర్, రాజ్ కందుకూరి ప్రజెంట్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్, అండ్ ది రెస్పాన్స్ దట్ వీఆర్ గెటింగ్ ఈజ్ అమేజింగ్. సంతోషంగా ఉంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అంటే ఈ మూవీ సైన్ చేసే ముందే నాకు ఈ టీం అందరూ పరిచయం అనమాట. సో చాలా కంఫర్టబుల్ టీమ్. అండ్ వెన్ కమ్స్ టు హీరో ఆఫ్ ద మూవీ త్రిష అత్తుడు మూవీ చూసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్. అండ్ చాలా సంతోషం టు షేర్ స్క్రీన్ విత్ హర్. మొన్న రీసెంట్గా వచ్చి మళ్ళీ కథ సినిమా చేద్దాం రాసినప్పుడు నేను షాక్. ఎవరో తెలియకుండా వై ఈజ్ కమింగ్ ఆల్ ద టైమ్ అండ్ సినిమా చేద్దాం అని చెప్పి తప్పకుండా చేద్దామనే నేను చేద్దామని చెప్పినప్పుడు కథ ఏంటని చెప్పలేదు. వై డూయింగ్ ఇట్ నెక్స్ట్ వీక్ అంటే ఓపెనింగ్. అంటే ఎలా ఓపెన్ అయిపోతారు, ఏమీ వర్కౌట్ అవ్వకుండా అంటే కాన్ఫిడెంట్ చెప్తున్నాను. ఇప్పుడు కథ ఎవరు చెప్పినా ఓకే అయిపోతారు, కన్ఫర్మ్ చేస్తున్నామని. అలాంటప్పుడు గిరిధర్ గారు ప్రొడక్షన్లో ఆయనకి అన్నయ్యకి చెప్పడం, ఆయన వెళ్ళి త్రిష గారికి చెప్పడం, కథ టకటక్ ఓకే అయిపోవడం. అప్పుడు కూడా నాకు కథ చెప్పలేదు. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముందు కథ అడగాలి. ఇంత ఓకే అయిపోయింది, త్రిష గారు ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు నేను కథ ఏంటని అడిగితే మళ్ళీ నేను ఎక్కడ ఉండను భయంతో ఇట్స్ ఓకే చేద్దాం అనుకుంటూ కామ్ గురుకుని పోతే. సో సినిమా ఓపెనింగ్ ఇంకో 3 days ముందు, బిఫోర్ 3 days ఆఫ్ ఆ మూవీ ఓపెనింగ్ ఇన్ తమిళ్, హీ టోల్డ్ మీ ద స్టోరీ. అప్పుడు నెరేట్ చేసే స్టోరీ నాకు. సడన్గా ఒకరోజు గిరి ఫోన్ చేసి, అన్నయ్య సినిమా తీస్తున్నాను, గోవి డైరెక్టరు, ఒక మంచి వేషం చేయాలి అని అంటే, ఈయన ఫ్యామిలీ సినిమాలు తీసే ప్రొడ్యూసరు, ఆయన లవ్ స్టోరీలు తీసే డైరెక్టరు, నా పని ఏంటి అని అన్న. ఒకసారి గోవితో మాట్లాడు అన్న. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్, నాకున్న పాతికే మిత్రులు కూడా ఏంటి ఈ మధ్యన కనబట్టలేదు, కథల విషయంలో నష్టపడతా ఉంటా, క్యారెక్టర్ బాగోపోతే చేయవంట, విలన్వి కదా ఎంతోమంది తీసుకుని చేసేయచ్చు కదా అంటారు. హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చానంటే ఒక
ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను చాలామందికి క్యారెక్టర్ బాగుంటేనే చేస్తాలో చేయను అన్నాను. బట్ మనుషుల్ని పడగొట్టడంలో అమ్మాయిల విషయంలో తెలియదు కానీ గోవి మాత్రం అబ్బాయిల విషయంలో సూపర్. నాకు ఒక లైన్ 2 seconds చెప్పాడు, అన్న 1980s క్యారెక్టరు, నేను గెటప్ పంపిస్తున్నాను నీకు, కథ చెప్పలేను కాబట్టి అని కమల్ హాసన్ కూడా పంపించాడు నాకు వాట్సాప్లో. కాల్ చేసి ఒక మంచి రోల్ చేయాలి మూవీలో అని చెప్పారు. అండ్ డైరెక్టర్ గోవికి ఇచ్చారు. అండ్ వీ నో ఈచ్ అదర్ పాస్ ఫ్రమ్ సెవరల్ ఇయర్స్ ఫ్రమ్ అతిథి టైమ్. And after a very long time, I met him, and he is very sweet. And see, he's looking very handsome too. And the most important thing, the ever gorgeous Trisha, I like her so much. Inni years ga chustunam, the same beauty, the same glamour. Alane undi. Firstly, I want to say thanks to this wonderful team. We, of course, Giridhar Garu, I have to first say thank you to him. He's been handling my work for the last 8 to 9 years now. And I think I must say, if I do say so myself, we've had a very successful relationship and career together. And so I remember Giridhar Garu for a while, for the last couple of, more than a couple of years, we were talking about making a film, and then he started off into production, and he always told me we must do something when there's an interesting script. And then came Govi Garu into the scenario. So the first time I met Govi Garu, he had a complete bound script, and when he narrated the script to me, I knew after 5 minutes I wanted to do the film. Firstly, because horror is my most favorite genre. It's always been. And in my career span of 13 to 14 years, I haven't attempted horror comedy at all. It's my first time. And like everyone has said before, it's definitely something that's going to be so different. It's going to show me in 2 different get-ups throughout the film. Most of the film is based in the 1980s, so that's very, very challenging. And Govi sir is... He's not an easy taskmaster, let me say that. He's quite difficult to work with. But I've always said this about the best directors before in the past. And I mean, I've also mentioned I'm a complete director's actor. So I think I just have complete blind faith. He knows exactly what he's doing. The script is wonderful. And yes, like Sushma said, he's given us strict instructions not to divulge too much about the character or the film, so we won't say much. But we just finished one schedule right now in Chennai, and I think you're very happy with the rushes. That's what he messaged and told me, so I'm very, very excited. కథ రాసేటప్పుడే అంటే ఒక హారర్లో సంథింగ్ డిఫరెంట్ కథ రాద్దాము అనిపించింది. నాకు తెలియదు యాక్చువల్గా త్రిష గారు కూడా హారర్ అంటే చాలా ఇష్టమని. ఇన్ఫ్యాక్ట్ త్రిష గారివి అంతకుముందు కొన్ని వీడియోస్ చూశాను, త్రిషకి హారర్ అంటే ఇష్టం లేదు ఇలాంటి వీడియోస్ చూసా అప్పుడు నేను. సో కానీ నేను స్పెషల్గా త్రిష గారి ఫ్యాన్. ఇప్పుడు కాదు, తన నువ్వు వస్తానండి వద్దంటే చూసినప్పటి నుంచి ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సో ఆ కథ రాసేటప్పుడే నాకు అందులో 18 years అమ్మాయిలా కనిపించాలి, అంటే 2 వేరియేషన్ కనిపించాలి. అప్పుడు ఒకసారి మొత్తం అందరు హీరోయిన్ని అంటే నాకు టాప్ హీరోయిన్తో చేయాలని ఆ కథ అనుకున్నాను. యాక్చువల్ అనుకొని ఎవరు సెట్ అవుతారు అసలు అనుకుంటే ఫస్ట్ నా మైండ్లో వెలిగింది త్రిష ఆబ్వియస్లీ, ఎందుకంటే తనకు నేను పెద్ద ఫ్యాన్ కాబట్టి. సో బాగుంటుంది అనుకున్నాను. బట్ సమ్వేర్ నాకు ఛానల్ లేదు త్రిష గారిది. సో కథ రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఆ తర్వాత మళ్ళీ త్రిష గారి ఛానల్ లేదు, త్రిష గారి వీడియోస్ చూశాను, తనేమో హారర్ ఇష్టం లేదంటుంది. సరే ఎందుకు కాంప్లికేట్ ఎందుకు అని నేను నా ఫ్రెండ్స్ అంతా కలుపుకొని 1 crore సినిమా తీసేద్దాం ఇది అని ఎవ్వరికి చెప్పలేదు. అలాంటి టైంలో సినిమా తీద్దాం అనుకుంటున్న టైంలో ఒక 2 ప్రొడ్యూసర్ నాకు పార్ట్నర్స్ని కలుపుకుని ఆఫీస్ ఓపెన్ చేసుకున్న టైంలో గిరిధర్ గారు త్రిష కలిసి ఓ సినిమా చేద్దామని కథలు వింటున్నారని విషయం తెలిసింది. వెంటనే గిరిధర్కి కాల్ చేశాను. ఎందుకంటే గిరిధర్ గారు నాకు ఎప్పుడు కాదు, సురేందర్ దగ్గర వర్క్ చేసేటప్పటి నుంచి తెలుసు, ఇలియానా మేనేజర్లా తెలుసు. కిక్ కథ అప్పుడు ఆయనే చెప్పించారు. సో అతను నాకు అంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. వెంటనే అతను కాల్ చేశాను. తను అంతకుముందు ఒకసారి కలిశాడు, బట్ అప్పుడు అడిగితే నేను ఆల్రెడీ త్రిషతో చేస్తున్నాను అన్నాడు. అంటే సెట్ అయిపోయిందేమోలే అనుకున్నాను, బట్ వాళ్ళకి ఇంకా కథ దొరకలేదనేది తెలియదు నాకు. అయ్యో నేను ఐ మిస్ ద ఛాన్స్ అని అనుకున్నప్పుడు. బట్ తర్వాత ఇంకా కథ దొరకలేదన్నప్పుడు వెంటనే కాల్ చేశాను. తను ఏదో బిజీగా ఉన్నాడు, ఇంక కంగారు పడిపోయాను. మళ్ళీ అప్పుడు రాజేష్కి ఫోన్ చేసి వెంటనే గిరిధర్ గారు కాల్ చేయించి ఒకసారి చెప్పు కథ వినాలి అంటే వెంటనే గిరిధర్ నా కథ ఉంది నా దగ్గర అనగానే అప్పుడే 5 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి అయ్యా భయ్యా రేపు పొద్దున్నే విందామన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్పాను. ఇమ్మీడియట్లీ త్రిష గారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ ఆన్ దట్ డే.
ఏ రోజు అంటే ఈ సినిమా అయిపోద్ది అని గిరిధర్ గారి కథ నచ్చిన రోజే నేను ఫిక్స్ అయ్యాను. త్రిష గారు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్. సో వెంటనే త్రిష గారి కథ చెప్పిన తర్వాత షీ ఇమీడియట్లీ షీ సెడ్ ఓకే లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్. సో అలా యాక్చువల్గా అలా సెట్ అయింది. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అంటే త్రిష ఫ్యాన్ వచ్చి ఒక సినిమా తీస్తే ఎలా ఉండబోద్దో అలా ఉండబోతుంది ఈ సినిమా. త్రిషని ఈ సినిమా తర్వాత ఐ మీన్ త్రిష కెరీర్ ఎలా ఉంటుందంటే, ఐ హోప్ ఆఫ్టర్ నాయకి బిఫోర్ నాయకిలా ఉంటుంది తన కెరీర్. ఐ హోప్ సో. సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అంటే ఇప్పటివరకు లవ్లీ అండ్ లవ్ గర్ల్ అలా చేసిన అమ్మాయి షీఈస్ గోయింగ్ టు డూ అ ట్రమెండస్ కైండ్, ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్స్ వైజ్లో కూడా కథ వైపులో కూడా మెచ్యూర్డ్గా చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ద హోల్ స్టోరీ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీ స్టోరీ ఎనీహో, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్క్రిప్ట్స్ విచ్ అంటే త్రిషాని ఎలివేట్ చేసే ఇంట్రెస్ట్లు ఉంటాయి. మొన్న తమిళనాడులో ఓపెనింగ్ అప్పుడు ఐ సెడ్ వన్ డైలాగ్ దేర్, అంటే ఐ సెడ్ కాదు నిజంగా నేను అది ఫీల్ అవుతాను, తనతో ఈ కథ రాసుకుంటున్నప్పటి నుంచి ఫీల్ అవుతుంది. అక్కడ ఒక మాట చెప్పాను, షీజ్ మై పడయప్ప అని. అది ఇక్కడ షీజ్ మై సమరసింహారెడ్డి, నరసింహారాయుడు, గబ్బర్ సింగ్ అన్నీ ఇతడే.